హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి 100 డేస్లో పైథాన్ ఎలా నేర్చుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో బిగినర్స్ ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకు ఒక సర్టెన్ టైం అంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక 3 months ఆ 6 months టైం ఉంటే కనుక వాళ్ళు పైథాన్లో ఎక్స్పర్టైజ్ లెవెల్కి అయితే రీచ్ అవ్వచ్చండి. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న రోడ్ మ్యాప్ వచ్చేసరికి 100 డేస్లో పైథాన్ ఎలా నేర్చుకోవాలనే దానిపైన అయితే మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ 100 డేస్ కూడా టాపిక్ వైజ్ అయితే నేను డివైడ్ చేశానండి. సో డే బై డే మనం అయితే చూద్దాం. సో మీరు థియరీ పార్ట్తో పాటు ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది ఈ 100 డేస్లో కూడా. సో అవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో స్టార్టింగ్ డే 1 నుండి సో మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డే 1 to 10 మనం బేసిక్స్ని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు అయితే చెప్పాను. సో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫండమెంటల్స్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే తర్వాత కాన్సెప్ట్స్ అనేవి మీకు అంత ఈజీగా అర్థమవుతాయని చెప్పి ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పుకుంటూనే వచ్చాను. సో ఈ 100 డేస్ ఆఫ్ పైథాన్ లెర్నింగ్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ 1 to 10 డేస్ మనం బేసిక్స్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెట్టింగ్ అప్ అయితే చేసుకుందామండి. సో పైథాన్ నేర్చుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం పైథాన్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ కోడ్ ఎడిటర్స్ అంటారండి వీటిని. సో లైక్ విఎస్ కోడ్ కానీ పైచామ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంతోపాటు సో పైథాన్ స్క్రిప్ట్ని ఎలా రన్ చేయాలి. సో పైథాన్ మీరు కోడింగ్ అయితే చేస్తారు కదా. సో పైథాన్ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా రన్ చేయాలో నేర్చుకోవాలి. సో మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి. విఎస్ కోడ్లో పైథాన్ సంబంధించిన ఇంటర్ప్రెటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పైథాన్ సంబంధించిన కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెట్టింగ్ అప్ అనేది మనం చేసుకోవాలి స్టార్టింగ్ 1 to 5 డేస్లో. అండ్ నెక్స్ట్ 6 to 10 డేస్లో మనం బేసిక్ సింటాక్స్ అండ్ డేటా టైప్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. సో పైథాన్ ఒక బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ పైథాన్లో డేటా టైప్స్ అనేవి ఏంటో మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనం బేసిక్ సింటాక్స్ అనేది మనం వేరియబుల్స్ ఒక సింటాక్స్ అండ్ వేరియబుల్ కేసెస్ గురించి అండ్ గ్లోబల్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో సో ఇలా వేరియబుల్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేటా టైప్స్. సో డేటా టైప్స్లో మనకు వచ్చేసరికి న్యూమరిక్ డేటా టైప్స్ అనుకోండి, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉంటాయి. సో అలాగే బూలియన్ వాల్యూస్ ఉంటాయి అండ్ సెట్స్ ఉంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి, లిస్ట్, టపుల్, డిక్షనరీస్. సో ఇవన్నీ కూడా డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్లో మళ్ళీ 2 types ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇమ్యూటబుల్ డేటా టైప్స్, మ్యూటబుల్ డేటా టైప్స్ అని ఉంటాయి. సో ఈ డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకోవాలి. అండ్ వీటితో ఈ వేరియబుల్స్ కానీ డేటా టైప్స్ని తెలుసుకున్న తర్వాత బేసిక్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయాలి. లైక్ డేటా టైప్స్ అనేవి వేరియబుల్స్కి ఎలా అసైన్ చేస్తారు అండ్ డేటా టైప్స్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా బేసిక్ అండర్స్టాండింగ్లోకే వస్తాయి. సో మీరు స్టార్టింగ్ 6 to 10 డేస్లో మనకి ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇందాక చెప్పాం కదా డేటా టైప్స్ అని చెప్పి, దాంట్లో మనకి ఈ స్ట్రింగ్స్, లిస్ట్, డిక్షనరీస్ కూడా యాడ్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనం డేటా స్ట్రక్చర్స్ అని కూడా అంటాం. సో వీటి గురించి కూడా జస్ట్ బేసిక్స్ కవర్ చేయండి. స్ట్రింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తారు, లిస్ట్ ఎలా డిక్లేర్ చేస్తారు, డిక్షనరీలో మనకి ఏముంటాయి, కీస్ అండ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో జస్ట్ ఈ బేసిక్స్ థింగ్స్ అన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఎక్స్ప్లోర్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్, సో యూజర్ ఇన్పుట్స్ ఎలా ఇస్తాడు అండ్ అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఇవన్నీ బేసిక్స్. జస్ట్ బేసిక్స్ అయితే మీరు టచ్ చేయండి సరిపోతుంది. సో ఫర్దర్గా మీరు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. సో మోస్ట్లీ స్టార్టింగ్ 1 to 10 డేస్లో మనకి బేసిక్స్ మాత్రమే మీరు కంప్లీట్ చేయండి. సో బేసిక్స్ అనేవి కాస్త ప్రాక్టీస్ చేస్తూ మీరైతే నేర్చుకోండి. సో మీకు అది బాగా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ డేస్లో అండ్ తర్వాత 11 to 20 డేస్లో కంట్రోల్ ఫ్లో అండ్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. కంట్రోల్ ఫ్లో అంటే మన పైథాన్ ప్రోగ్రామ్ ఒక కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో మనం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫంక్షన్స్ గురించి ఈ కంట్రోల్ ఫ్లోలో మనకి స్టార్టింగ్ 11 to 15 డేస్లో ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకోవాలి. ఇవి వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారండి. కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు.
తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లైక్ మనకి ఫర్ లూప్, వైల్ లూప్, లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలాగే బ్రేక్, పాస్, కంటిన్యూ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా కంట్రోల్ ఫ్లోలోకే వస్తాయి. తర్వాత 16-20లో మనకి ఫంక్షన్స్ గురించి, మాడ్యూల్స్ గురించి. సో ఫంక్షన్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్స్ మనం ఏ కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం అండ్ ఫంక్షన్స్ని ఎలా కాల్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ అనేవి పారామీటర్స్ లోకి ఎలా పాస్ చేస్తాం, ఇవన్నీ ఫంక్షన్స్ టాపిక్ లో నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మాడ్యూల్స్ గురించి. సో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి లైక్ ర్యాండమ్ మాడ్యూల్ అని, కింటర్ మాడ్యూల్ అని చెప్పి కొన్ని మాడ్యూల్స్ గురించి అయితే నేర్చుకోవడం అయితే చేయాల్సి ఉంటుంది. సో 20 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ప్రోగ్రామింగ్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ డేస్ 21-30 వచ్చేసరికి అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ లో ఇందాక చెప్పాం కదా, డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఉంటాయండి. ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం టపుల్స్ గురించి, సెట్స్ గురించి అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అండ్ అలాగే సో లెర్న్ హౌ టు రీడ్ అండ్ రైట్ టు ఫైల్స్. ఈ ఫైల్స్ ని రీడ్ చేయడం అలాగే ఫైల్స్ ని రైట్ చేయడం అనేది ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ లోకి అయితే వస్తుందండి. సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం అడ్వాన్స్డ్ లిస్ట్ అండ్ డిక్షనరీస్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ అడ్వాన్స్డ్ లిస్ట్ అండ్ డిక్షనరీలో మనకి లిస్ట్ కంప్రహెన్షన్ అంటే లిస్ట్ కంప్రహెన్షన్ వచ్చేసరికి సింగిల్ లైన్ లో మనం కన్సైజ్ వేలో కోడింగ్ ఎలా రాయాలి అండ్ డిక్షనరీ కాంప్రహెన్షన్ గురించి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లోర్ అడ్వాన్స్ డిక్షనరీ మ్యానిపులేషన్, డిక్షనరీలో ఉన్న డేటాను మనం ఎలా మ్యానిపులేట్ చేయాలో ఈ అడ్వాన్స్ టాపిక్స్ లో అయితే మనం డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మీరు అలాగే చూసుకుంటే 31-40 days లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి అయితే నేర్చుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. ఊప్స్ కాన్సెప్ట్ అంటారు. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. సో దీనికి 31-35 5 days లో మనం లెర్న్ అబౌట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో క్లాసెస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ అండి. సో టైప్స్ ఆఫ్ ఊప్ కాన్సెప్ట్స్ లో ఇవన్నీ కూడా వస్తాయి. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ ఎన్కాప్సులేషన్. సో ఎన్కాప్సులేషన్ కూడా ఊప్స్ లోని టాపిక్ ఏనండి. 36-40 days లో మనం అడ్వాన్స్డ్ ఊప్స్కి వెళ్ళినప్పుడు మనం ఎన్కాప్సులేషన్ గురించి, అబ్స్ట్రాక్షన్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ ప్రాక్టీస్ విత్ క్లాస్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. సో క్లాస్ మెథడ్స్ అంటే ఏంటి, స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటో మనం అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ 40 days కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం 41-50 days వచ్చేసరికి లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి కూడా కోర్ కాన్సెప్ట్స్ వస్తాయన్నమాట. సో లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ అని చెప్పి మనకి అడ్వాన్స్ లెవెల్ ఇంకా కోర్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కూడా. సో 41-45 days లో ఇంట్రడక్షన్ టు లైబ్రరీ వస్తుంది. సో ఎక్స్ప్లోర్ పాపులర్ లైబ్రరీస్ లైక్ NumPy, Pandas ఫర్ డేటా మ్యానిపులేషన్, లెర్న్ అబౌట్ బేసిక్ డేటా విజువలైజేషన్ విత్ Matplotlib. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లైబ్రరీస్ NumPy, Pandas అనేవి లైబ్రరీస్ అండి. సో డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో ఈ లైబ్రరీస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ Matplotlib అనేది డేటాని విజువలైజేషన్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తామండి. బార్ చార్ట్ లో ఆర్ ఫ్లోటింగ్ పాయింట్స్ లో మనం ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ Matplotlib లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. అండ్ 46-50 days లో మనం వెబ్ డెవలప్మెంట్ గురించి అయితే నేర్చుకోవాలండి. సో వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఈ వెబ్ డెవలప్మెంట్ టాపిక్స్ లో మనం డిజాంగో, ఫ్లాస్క్ వీటి గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఈ డిజాంగో, ఫ్లాస్క్ అనేవి పైథాన్ కి సంబంధించిన వెబ్ ఫ్రేమ్వర్క్స్ అండి. ఈ ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనం వెబ్ డెవలప్మెంట్ అయితే చేయొచ్చు. ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి MBT ఆర్కిటెక్చర్ తో అయితే వర్క్ అవుతాయి. సో దీంతో పాటు బేసిక్స్ ఆఫ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం అనేది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అండి. సో మీలో ఎవరైనా వెబ్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే మటుకి ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళకి HTML, CSS, జావా స్క్రిప్ట్ అయితే రావాలి. ఈ మూడు రాకుండా మీరు వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే మటుకి హైలీ ఇంపాసిబుల్ అండి. సో అట్లీస్ట్ ఇవి బేసిక్స్ అనేవి మనకు తెలిస్తే కనుక మనం వెబ్ డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో పైథాన్ వెబ్ డెవలపర్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ ఫ్రేమ్వర్క్స్ గురించి అయితే నేర్చుకోండి. సో మీకు అప్పుడు ఈజీగా అవుతుంది వెబ్ డెవలప్మెంట్ సైడ్ అనేది. సో నెక్స్ట్ చూసుకుంటే 51-60 days లో మనం ఇంటర్మీడియట్ వెబ్ డెవలప్మెంట్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనం డేటాబేస్ ఇంటిగ్రేషన్ అయితే చేస్తామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే లెర్న్ హౌ టు ఇంటిగ్రేట్ డేటాబేస్ యూజింగ్ SQLite ఆర్ అదర్ డేటాబేస్ విత్ ఫ్లాస్క్ అండ్ డిజాంగో. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిజాంగో, ఫ్లాస్క్ అనేవి ఫ్రేమ్వర్క్స్. ఈ ఫ్రేమ్వర్క్స్ లో మనం డేటాబేస్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో మనం MySQL డేటాబేస్ కానీ, MongoDB డేటాబేస్ కానీ మనం ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు సో అవి ఎలా ఇంటిగ్రేట్ చేయాలైతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. సో ఇక్కడ స్టార్ట్ ఏ స్మాల్ వెబ్ ప్రాజెక్ట్ టు అప్లై యువర్ నాలెడ్జ్. సో ఒక స్మాల్ ప్రాజెక్ట్ అనేది మీరు డెవలప్ చేయండి, లైక్ మీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక బేసిక్ ప్రాజెక్ట్ లాంటిది చేయండి. పోర్ట్ఫోలియో కానివ్వండి, ఆర్ కామర్స్ వెబ్సైట్ కానివ్వండి, సో మనం ఒక బ్లాగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా ఒకటి మీరు డెవలప్ చేయండి. సో డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అనేది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. సో ఇంటర్వ్యూ టైంలో HR మీ పోర్ట్ఫోలియో చెక్ చేసేటప్పుడు
మీ స్కిల్స్ అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేసి ఉంచారనుకోండి. సో, మీ స్కిల్స్ గురించి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి అయితే హెచ్ఆర్‌కి అర్థమవుతుంది. సో, సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మోస్ట్‌లీ మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ లాంటివి చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే మటికి ఒక పోర్ట్‌ఫోలియో అనేది బిల్డ్ చేయండి. సో, వన్స్ మీరు పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత, మీరు ఏ ప్రాజెక్ట్స్ చేసినా సరే మీ పోర్ట్‌ఫోలియో యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 61-70 డేస్‌లో మనం టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ గురించి అయితే నేర్చుకోవాలండి. సో, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? డీబగ్గింగ్ అనేది మనం 61-65 డేస్‌లో అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్, లెర్న్ టు యూజ్ ద బిల్ట్ ఇన్ యూనిట్ టెస్ట్ మోడ్యూల్ ఫర్ టెస్టింగ్. సో, ఈ బిల్ట్ ఇన్ యూనిట్ టెస్ట్ మోడ్యూల్ అనేది టెస్టింగ్‌లో ఎలా యూజ్ అవుతుందో అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ 66-70 డేస్‌లో మనం డీబగ్గింగ్ టెక్నిక్స్ అయితే నేర్చుకోవాలండి. ఎక్స్‌ప్లోర్ డీబగ్గింగ్ టూల్స్ అండ్ టెక్నిక్ యూజ్. సో, ఈ డీబగ్గింగ్‌లో యూజ్ చేసే టూల్స్, టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం ఈ 61-70 డేస్‌లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 డేస్‌లో మనం ఒక ఫైనల్ ప్రాజెక్ట్స్ అయితే చేయాల్సి ఉంటుందండి. 81-90 డేస్. ఈ 10 డేస్‌లో మనం ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయాలి. సో, స్మాల్ ప్రాజెక్ట్స్ లాంటివి మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు వర్క్ ఆన్ ఎ సిరీస్ ఆఫ్ స్మాల్ ప్రాజెక్ట్స్ టు రీఎన్ఫోర్స్ యువర్ స్కిల్స్. మన స్కిల్స్ యూజ్ చేసి ఒక స్మాల్ ప్రాజెక్ట్స్ లాంటివి డెవలప్ చేయండి. మీరు లార్జ్ ప్రాజెక్ట్స్ లాంటివి చేయాలనుకున్నప్పుడు అండర్టేక్ ఎ మోర్ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్స్ దట్ ఇంకార్పొరేట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో, మీరు లార్జ్ ప్రాజెక్ట్ లాంటివి ఎలాంటివి అంటే లైక్ ఈ-కామర్స్ వెబ్‌సైట్. సో, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో మనం డేటాబేస్‌ని ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. అండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం. డిజాంగో ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తాం. సో, ఇదొక లార్జ్ ప్రాజెక్ట్ అండి. సో, ఈ-కామర్స్ ప్రాజెక్ట్ గాని ఆర్ డేటా సైన్స్, డేటా అనాలిసిస్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్స్‌ప్లోరటరీ డేటా అనాలిసిస్ చేయండి. ఈడీఏ చేయండి. కాగిల్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో డేటా సెట్స్ తీసుకొని, ఆ డేటా సెట్స్ మీద కొన్ని ఆపరేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేయండి. సో, నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్ ఈ లైబ్రరీస్ ఇవన్నీ యూజ్ చేసి మీరు ఆ డేటాని ప్రీ ప్రాసెసింగ్ కానివ్వండి ఆర్ డేటాని విజువలైజేషన్ కానివ్వండి. సో, డేటా మీద అయితే మీరు వర్క్ చేయండి. సో, ఫైనల్ ప్రాజెక్ట్స్ ఎవరైతే డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో సో, వాళ్ళు లైబ్రరీస్ మీద అయితే వర్క్ చేస్తారు. వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ డిజాంగో ఫ్రేమ్‌వర్క్స్ మీద అయితే వర్క్ చేస్తారండి. అండ్ లాస్ట్ 10 డేస్ చూసుకుంటే రివ్యూ అండ్ రిఫైన్‌మెంట్. సో, రివ్యూ తీసుకోండి. సో, మీరు ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్‌లో ఏదైనా ఒక టాపిక్ మీకు అర్థం కాకపోతే సో, మెల్లి ఒకసారి ఆ టాపిక్ అనేది రివైజ్ చేయండి. సో, అండ్ రివైజ్ చేసుకుంటూ మీరైతే ఒకసారి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్‌ప్లోర్. ఎక్స్‌ప్లోర్ మోర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. పార్టిసిపేట్ ఇన్ కోడింగ్ ఛాలెంజెస్ అండ్ కాంపిటీషన్స్. సో, మీరు ఏ టాపిక్‌లో అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ టాపిక్ మీద కాస్త అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ అనేవి నేర్చుకోండి. సో, స్పెషలైజేషన్ లాంటిది చేయండి. అండ్ నెక్స్ట్ కోడింగ్ ఛాలెంజెస్ అండ్ కాంపిటీషన్స్ అనేవి ఆన్‌లైన్‌లో చాలా ఉంటాయండి. లైక్ హ్యాకర్ ర్యాంక్ గాని, లీడ్ కోడ్ గాని. సో, వాటిలో మీరైతే పార్టిసిపేట్ చేయండి. సో, 100 డేస్‌లో మీరు ఖచ్చితంగా ఓన్‌గా కోడింగ్ అయితే చేయగలుగుతారు. అండ్ అట్‌లీస్ట్ మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే గనక ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ లెవెల్‌కి అయితే రీచ్ అవుతారండి. సో, ఎక్స్‌పర్టైజ్ లెవెల్ అనేది మీ ఇంట్రెస్ట్ అండ్ మీ ప్రాక్టీస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతూ వెళ్లారంటే మనకి ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ లెవెల్‌కి అయితే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారండి. సో, పైథాన్ అనేది మీకు ఖచ్చితంగా ఓన్‌గా కోడింగ్ రాయడం అనేది మీకు అలవాటవుతుంది. సో, మీరు చేయాల్సిందల్లా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. సో, ఏదో నేర్చుకున్నామని కాకుండా కన్సిస్టెన్స్‌గా మీరు ఎవ్రీడే థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2-3 అవర్స్ అనేది ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలండి. సో, ప్రాక్టీస్ చేస్తేనే మీరు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోగలరు. వితౌట్ ప్రాక్టీసింగ్ మీరు ఎంత థియరీ పార్ట్ కవర్ చేసినా సరే మీరు ఓన్‌గా కనీసం ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా రాయలేరండి. సో, ప్రాక్టీస్ చేస్తే గనక మీరు అట్‌లీస్ట్ మీకు కోడింగ్ అనేది చేయగలరు. వితౌట్ ప్రాక్టీస్ అండ్ వితౌట్ కన్సిస్టెన్సీ మీరు కోడింగ్ అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్‌గా కంప్లీట్ చేయలేరండి. సో, అర్థమైంది కదండీ! ఈ 100 డేస్ అనేది నేను డివైడ్ చేశాను, సింప్లిఫై చేశాను. సో, ఎక్కువ టైం ఎవరికైతే ఉన్నారో సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 3 మంత్స్ టైం, 6 మంత్స్ టైం ఎవరైతే కేటాయించగలుగుతున్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఓన్‌గా కోడింగ్ అయితే చేయగలరు. సో, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్‌తో పాటు పైథాన్ లైఫ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే పిన్ చేస్తున్నామండి. సో, డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్‌కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైమ్ రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో, ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే పైథాన్ ఇంట్రడక్షన్
అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.